నమస్తే. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఉన్నాం. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో లోకల్ బడి వార్ నడుస్తుంది. ప్రధానంగా సర్పంచ్ ఎన్నికల వార్ నడుస్తున్నది. సర్పంచ్ ఎన్నికల్లో మీరా మేము అన్నట్టు ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీ డి అంటే డి అంటున్నాయి, సై అంటే సై అంటున్నాయి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంజన్ కుమార్ యాదవ్ గారు ప్రస్తుతం అంటున్నారు. సో ఎట్లా చూడబోతున్నారు? సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతా ఉంది. పార్టీ పరంగా టికెట్లు ఇచ్చారు. బట్ బీఆర్ఎస్ మాత్రము కాంగ్రెస్ని బొందబెడతాం ఈ సర్పంచ్ ఎన్నికలు అంటున్నది. ఏం చెప్తారు? సర్పంచ్ ఎలక్షన్లలో ముఖ్యంగా ఎవరేమంటున్నారో దాని వైపు పోకుండా బడుగు బలహీన వర్గాల బీసీ బిడ్డలు అందరూ కూడా సర్పంచులుగా ఐక్యమత్యతో పోరాడి ఓట్లు ఇక్కడక్కడ చెదరకుండా ఒక మంచి ప్లాన్తో వేసుకొని మన అభ్యర్థులను గెలిపించుకోవాలి. కాంగ్రెస్ అభ్యర్థులు, యువకులు, బీసీలు వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ తీసుకో. ఇదే మనకు మంచి సువర్ణ అవకాశం కనుక ప్రతి ఊరే పల్లెలో కూడా అవేర్నెస్గా రావాలి. యాదవ్ బిడ్డలే కానీ బడుగు బలహీన వర్గాలు, అన్ని వర్గాలు, బీసీలకు 42% కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. దాని గురించి అఫీషియల్గా కోఆర్డినేటర్ ఉంది, పోయి పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి. ఏదేమైనా కానీ ఈ పార్టీ పరంగా అయితే ఇస్తామని చెప్తున్నా, అది ఫుల్ఫిల్ చేస్తారు. ఒక మాట, నిన్న ఒక బీసీ సాయిచార్ అనేటువంటి యువకుడు 42% రిజర్వేషన్ కోసం పెట్రోల్ పోసుకున్నాడు. ఇంతకుముందే ఆయన మరణించినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి సిబ్బంది ధృవీకరించారు. అక్కడ ఆసుపత్రి ముందు బీసీ నాయకులంతా కూడా ధర్నా చేస్తున్నారు. ఈ మరణాలతోటి 42% రిజర్వేషన్ సాధ్యమవుతుంది అంటారా? ఏం చెప్తారు అటువంటి యువకులకు? మీరు ఒక బీసీ నేతగా, బీసీలకు పెద్ద దిక్కుగా. ఇగో తల్లిదండ్రులు ఎంతో వాళ్ళు చేతుల కష్టపడి కష్టార్జనతో నా కొడుకు పెద్దగా ఈ ఉద్యోగం చేసి ఉద్యోగం వచ్చి మా ఇంటిని, మా అమ్మను మీ ముద్దులమైనప్పుడు, ముసలి వాళ్ళు అయినప్పుడు ఆదుకునే అన్న నమ్మకంతో పిల్లల మీద ఎంతో భరోసాగా ఉంటాను. నేను ఇది ఆత్మహత్యలు చేసుకోవడం మంచిది కాదంటాను. శ్రీకాంతాచారి గారు చనిపోయారు. తెలంగాణ వచ్చింది, తెలంగాణ సోనియా గాంధీ ఇస్తానో ఇచ్చింది. అట్లనే బీసీలకు 42% ఇస్తాను, ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. కొంచెం ఇంకా ముందు మీరు చూస్తేనే అందరికీ. కానీ బాల్ పోయి బీజేపీ కోర్టులో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మీరు చేయాల్సిన ఆయన చేసినామని చెప్తా ఉన్నారు. బట్ బీజేపీ సానుకూలంగా ఉన్నదా ఈ 42% రిజర్వేషన్కి? ఇప్పుడు సానుకూలంగా ఉన్నదా లేదా మీరు అందరు కూడా అవేర్నెస్ వచ్చింది. రోజు పేపర్లు చదువుతారు. ఏమవుతుంది, చిత్తశుద్ధితో కాంగ్రెస్ దీని గురించి పోరాడుతుందా లేదా తెలుస్తుంది. ఏదైనా సమయం పడుతుంది, అది వచ్చేటప్పుడు తప్పకుండా వస్తుంది. తప్పకుండా వచ్చే వరకు అందరం కాంగ్రెస్ వాళ్ళు మేమందరం కూడా పోరాడతాము. కానీ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. జడ్పీటీ, ఎంపీటీసీ రొకాంచినారు. ఇప్పుడు అది అఫీషియల్గా 42% ఇచ్చే వరకు అది దీనికి వర్తించదు కదా. దానికి మనం జడ్పీటీసీ, ఎంపీటీసీ అప్పుడు మనం పోరాడతాం. దీని గురించి మీరు అట్లా అనవసరంగా పానాత్యాగాలు చేయొద్దు. ఉండని లబ్ధి పొంది మంచిగా లక్షల కోట్లకు ఎదిగిన వాళ్ళందరూ కూడా మంచి ఆరాంగా ఉన్నారు. మనం ఎందుకు పానాలు వదలాలి? మనం ఫైట్ చేస్తున్నాం కదా. అందరూ మంచిగా ఉంటారు. మన బీద బడుగు బలైన పానాలు వద్దాలి. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? ఇదే అంజన్ కుమార్ యాదవ్ తెలంగాణ ఉద్యమ టైంలో మీరు చూసి ఎంతోమంది విద్యార్థి నాయకులతో, విద్యార్థులతో కలిసి ఫైట్ చేశారు. 1200 మంది అమరులు అయితే తెలంగాణ వచ్చింది. బట్ ఏం చెప్తారు? ఇప్పుడు మొదటి మరణం అనుకోవచ్చు 42% కోసం సాయిచారి అనేటువంటి వ్యక్తి. ఇటువంటి మరణాల మీద మీరేం చెప్తారు? సాయిచారి ఇది తల్లిదండ్రులను బాధపడే పని చేయకమంటున్నా. చేసేది అయ్యేది ఎట్లా ఉంది, ఫైట్ చేస్తున్నందుకు మేము అందరం ఉన్నాం కదా. మేము పార్లమెంట్లో కొట్లాడినాం కదా, ఆ రోజు కొట్లాడి తీసుకొస్తాం. ఇప్పుడు ఎవరు ఎన్ని చేసినా కానీ నెల 2 నెలలు ఆగుతుండొచ్చు, కానీ 42% అయితే తీసుకొస్తాం కదా. ఇప్పుడు బీజేపీల గురించి కొట్లాడే నాయకులు బీజేపీలో కూడా ఉన్నారు కదా. దాన్ని మళ్ళీ ఎందుకు 9th షెడ్యూల్లో ఇది పెట్టి పాస్ చేయాలి కదా. మళ్ళీ డబల్ గేమ్ ఎందుకు? బీజేపీ వాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో, వాళ్ళు బీసీలు ఉన్నారు. ఎంపీలను గెలిపించారు కదా. మన బీసీలే ఓట్లు వేస్తే గెలిచారు కదా. అన్ని ఓట్లు ఉన్నాయా వాళ్ళకు? ఏ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అయినా బీసీల ఓట్ల మీదే గెలుస్తారు కదా. ఓట్లు మావి కావాలి, కానీ మీరు మాకు ఓట్లు వేయరన్నమాట. మాకు 42% వచ్చిస్తుంది, తప్పకుండా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. దానికి అందరం కూడా దానికి సమ్మతం ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా దానికి అనుకూలంగానే ఉంది.
వైపు పార్లమెంటు సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఎంపీలు కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు ప్రస్తుతం ఈ అంశం మీద డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదా? ఒక సీనియర్గా, ఒక మాజీ ఎంపీగా ఏం చెప్పదలుచుకున్నారు? అవసరం ఉందని చెప్తున్నాం. దాని గురించి ఎంతవరకు అంత పోరాడతాం కదా, ఇచ్చే వరకు. ఇప్పుడు దాని సమయం సందర్భం బి రావాలి కదా. తెలంగాణ గురించి ఎంత 69లో మేము బి పోరాడినాం. మా చదువులన్నీ పాడైనాయి. అది వచ్చి ఎప్పుడైంది? ఇది ఎవరైనా ఇచ్చినా అయింది కదా. సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. అన్నీ అయినాయి. అన్ని కమిటీలు వేసాడు, శ్రీకృష్ణ అన్నీ వేసినాక వచ్చింది కదా. పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలమే పోరాడినాం కదా. కాంగ్రెస్ వాళ్ళమే పోరాడినాం. ఆ రోజు టీఆర్ఎస్ ఎంపీలు ఎవరు లేరు. పోరాడిందల్లా కాంగ్రెస్. బీజేపీ ఎంపీ లేరు. కాంగ్రెస్ పోరాడి తెలంగాణ తెచ్చింది. బీసీ రిజర్వేషన్ కూడా తీసుకొస్తుంది. బీసీ బిల్లు వచ్చే వరకు, పార్లమెంట్లో పాస్ అయ్యే వరకు, అసెంబ్లీలో అందరం ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించారు కదా. పంపించారా లేదా అసెంబ్లీలో? మా చేతిలో ఉన్నది ఇక చేసినాము. ఇక అక్కడ బాల్ ఆలేసినట్టు మళ్ళీ ఆడనే బీసీ నాయకులు ఎంపీలు ఉన్నారుగా, రాజ్యసభ ఎంపీలు ఉన్నాడు. మళ్ళీ వాళ్ళు దాన్ని దక్కగొట్టి తీసుకురావాలి కదా బయటికి. ఇట్లా ప్రాణత్యాగం చేసే బీసీ బిడ్డలకు మీరేం చెప్పదలుచుకున్నారు? బీసీ బిడ్డలారా, దయచేసి మీకు విన్నపం చేస్తాం. మీరు దండం పెడతా, మీకు ఇంక పాదాభివందనం చేస్తా. మీ తల్లిదండ్రులకు బాధ పెట్టకూరి. అందరూ మంచిగానే ఉంటారు. వచ్చినాడు అందరూ ఉంటారు. నువ్వు ఉండవు. ప్రాణం త్యాగం చేసి నువ్వు 42% చూడవు. నీ ఫ్యామిలీలో నువ్వు కోల్పోతుంది. వయసు వచ్చిన పిల్లగాన్ని కోల్పోతే తల్లిదండ్రికి ఏం బాధ, ఎంత బాధ. పర్సంటేజ్ వచ్చినాడు ఎవరో ఎక్కడో, రాముడు ఎవడో ఎక్కడో, అందరూ మంజాయి చేస్తారు. మీరేమో బాధలు ఉంటుంది మీ కుటుంబం చచ్చినంత వరకు తల్లిదండ్రులు. దయచేసి ఆ పని చేయొద్దు. పోరాడటానికి అందరం మీ ఒక్కరి భుజస్కంధాల మీద లేదు కదా. మనందరి బీసీల బిడ్డల భుజస్కంధాల మీద ఈ బాధ్యత ఉంది. ఏ ఒక్కరు తప్పించుకునే లేరు. కనుక దీన్ని మేము ఫైట్ చేయాలి తప్పకుండా. అన్ని వర్గాలు. రాహుల్ గాంధీ ఏమన్నాడు? జిత్కా జిత్నా ఆబాదీ ఉస్కా ఇస్తదారి అన్నాడు కదా. ఎంత పాపులేషన్ ఉందో అంత ఇస్తదారి ఇవ్వాలి. అది ఇచ్చేదాకా బీసీలందరూ పోరాడవచ్చు కదా. ఇవ్వలేనప్పుడు పట్టుకోవాలి కదా మనం. గట్టిగా పట్టుకుంటారు. తప్పకుండా పట్టుకుంటారు. ఒకరోజు అవేర్నెస్ వస్తుంది. 42% మీద జనరల్లో మీకు కాంటాక్ట్ చేసి తీసుకొచ్చే వరకు ఇప్పుడు పార్టీ పరంగా ఇచ్చి తీసుకోవాలి. ఇప్పుడు దానికైతే ఎవరికి సింబల్ లేదు కదా. పార్టీ ఉందా? అందరు గెలువుని అవేర్నెస్ బునియాది కదా. సర్పంచ్ అంటే రాజకీయంగా ఎదగాలి అందరూ, మనలో అన్ని వర్గాలు ఎదగాలని నా యొక్క అభిప్రాయం. అఖిలేష్ యాదవ్ తెలంగాణకు రాబోతున్నాడు. ప్రధానంగా అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి రాబోతున్నారు అనేది కొంత మాకు సమాచారం. వాస్తవమేనా ఇది? నీ సమాచారం సరైనది, కరెక్టే చెప్తున్నారు. అఖిలేష్ యాదవ్ గారు 13వ తారీఖు తాజ్ కృష్ణలో స్పెషల్గా విఘ్నులైనటువంటి వివిధ వర్గాల వివిధ దాంట్లో నిపుణులైన వారితో మీటింగ్ తీసుకుంటున్నాడు 100 మందిది. అందులో భాగంగా 13వ తారీఖు అది తాజ్ కృష్ణలో ఉంది. స్పెషల్ డాక్టర్లే కానీ, ఇండస్ట్రియలిస్టు, బిజినెస్ మెన్, సాఫ్ట్వేర్, ఇవన్నీ వర్గాల నుంచి ఒక్కొక్కరు సెలెక్ట్ చేసి 100 మందితో అది ఇంతకుముందు కర్ణాటకలో చేసి ఇక్కడ మన దగ్గర చేస్తూ ఆయన అఖిలేష్ యాదవ్ గారు హైదరాబాద్ వస్తే మీ ఇంటికి వస్తా అని చెప్పిండు. ఎప్పుడో చెప్పిండు నాకు. ఇప్పుడు వస్తుండు కదా నీ ఇంటికి, మా ఇంటికి వస్తుండు. ఇది ఎమ్మెల్యే కూడా ఉంటే నా ఇల్లే ఇది. వీడికి వస్తుండే భారీగా మేము సన్మానం చేద్దామని ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఎందుకంటే ఆయన ఒక బీసీ బిడ్డ, సెక్యులర్ నాయకుడు, ఇండియా కూటమిలో ఉన్న నాయకుడు. కనుక ఆ నాయకుడు యాదవ్ కుల పెద్దాల నాయన, ధరతీపుత్రుడు, భూమిపుత్రుడు ములాయం సింగ్ యాదవ్ గారి సుపుత్రుడు. అందుకోసం యాదవ్ సోదరులు అందరూ కూడా, యాదవులే కాక యాదవేతరులు అందరూ కూడా నేను ఆహ్వానిస్తున్నా. అందరూ కూడా వచ్చి ఆ రోజు అఖిలేష్ గారితో భోజన సాంబులాలు స్వీకరించాలని ఆహ్వానిస్తాం. భోజనం ఏర్పాట్లు చేసారు. అఖిలేష్ యాదవ్ను కలిసేందుకు ఏర్పాటు కూడా చేసుకుంటున్నాం. ఇప్పుడే మీరు అలా చూస్తారు. గ్రౌండ్ అంతా కేసి 5 రోజులు ఉంది నడిమిట్లా. పెద్ద ఎత్తున ఆయన స్వాగతాలు నా పతండాలుగా రావాలి. తెలంగాణ జిల్లాలో కానీ పక్క రాష్ట్రంలో ఉన్న యాదవులు కూడా, యాదవుల నాయకుడు ములాయం సింగ్ యాదవ్, కాంగ్రెస్తో కలిసి ఉన్న నాయకుడు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ వస్తున్నందుకు సెక్యులర్ నాయకుడు. దీనికి అన్ని వర్గాల వారు, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరికీ నాది ఇదే ఆహ్వానంగా మీరు భావించి మీరు ఇక్కడ వచ్చి మా యొక్క విన్నపాన్ని స్వీకరించి భోజన తాంబూలాలు స్వీకరించాలని కోరుతున్నాను. బయటిగా రాజకీయాల గురించి మాట్లాడితే ఖైరతాబాదు, స్టేషన్ గర్పూర్ ఉప ఎన్నికలు వస్తాయంటుని
ప్రతిపక్ష నేతలు బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ వస్తే అక్కడ గెలిచేది మేమని అంటున్నారు. ఏమైనా కామెంట్ చేస్తారా ఈ ఖైరతాబాద్ ఉప ఎన్నికల మీద? వచ్చినప్పుడు చేద్దాం, ఇక రాకముందు ఎందుకు, వచ్చినాడు మళ్ళీ నువ్వు రా, నేను చెప్తా, డేట్ వచ్చినప్పుడు మాట్లాడతా దాని గురించి. కేసీఆర్ గురించో కేటీఆర్ గురించో ఏమైనా కామెంట్ చేస్తారా? ఈ మధ్య ఎక్కడ కేసీఆర్ కనబడట్లేదు. ఎవరు కనబడకున్నా కనబడ్డా ఎవరు వాళ్ళంతా ప్రశాంతంగా ఉన్నది, ఎందుకు వాతావరణం ఖరాబ్ చేయదలుచుకుంది. అంటే మీరు కాళేశ్వరం అన్నారు, ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఎన్నో విచారణలు అన్నారు, కేసులు అన్నారు. ఏం ఫస్ట్ నా దృష్టి ఇప్పుడు అంతా అఖిలేష్ యాదవ్ వచ్చి పోయే వరకు అక్కడనే ఉంటాం. మా యాదవ్ సోదరులు అందరు యాదవులే కాకుండా యాదవేతరులు, బడుగు బలైన వర్గాలు అందరూ కూడా, కమ్మరి కుమ్మరి గౌడ సంఘం మునూరు కాపులు అందరూ కూడా బీసీ నాయకుడు, అలా యాదవులో కుల పెద్ద అందరికీ ఆహ్వానిస్తున్నా. దయచేసి అందరు రావాలి, మా యొక్క స్వీకరించినటువంటి విందును స్వీకరించాలని కోరుకుంటున్నాను. 12 తారీఖు మా దగ్గర వస్తాడు. రెండవ రోజు 13 తారీఖు నాడు తాజ్ కృష్ణాలు ఉంటుంది. అది ఉదయం 10 గంటలకి, ఇక్కడ వస్తాడు మధ్యాహ్నం 3 గంటలకు. సమయం 12 తారీఖు వస్తాడు. 12 మిమ్మల్ని కలిసి అయిపోతారు. మన ఫస్ట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కార్యాచరణ మొదలవుతుంది. నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలుకుతాం. అటు నుంచి ఇక్కడ వస్తాడు, ఇక్కడ భోజనం చేసి తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద అఖిలేష్ యాదవ్ అయితే రాబోతున్నాడు 12వ తారీఖున. ఇక్కడ విందు స్వీకరించి అనంతరం తాజ్ కృష్ణాలో వివిధ నైపుణ్యాలు కలిగినటువంటి నిపుణులను కలిసేటువంటి కార్యక్రమం ఉంటుందంటూ కూడా అంజన్ కుమార్ యాదవ్ చెప్తున్నారు. మరోవైపు 42% రిజర్వేషన్ కోసం ప్రాణత్యాగాలు చేయొద్దు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత్ చారి, ఇలా సాయి చారి, ఎవరు కూడా చనిపోవద్దు, ఖచ్చితంగా కొట్లాడాలి, కలిసి ఫైట్ చేద్దాం, 42% సాధించి బీసీలం అభివృద్ధి చెందామంటూ ఇక అంజన్ కుమార్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.